పార్వతీపురం మన్యం జిల్లా సుందరయ్య భవనంలో సిఐటియు నేతలు యమ్మల మన్మథరావు, దావాల రమణలు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంత ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసిన 200 మంది ఏఎన్ఎంలను మళ్లీ నియమిస్తామన్న హామీకి మంత్రి గారి మొదటి సంతకం ఎక్కడా అంటూ ప్రశ్నించారు. 2 ఏళ్లుగా వేచి చూస్తున్నా నియామకాలపై స్పష్టత లేదని, వారి భవితవ్యం గాలిలో వదిలేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలో కానీ ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎంలు లేక చాలామంది విద్యార్థులు మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఈ మన్యం జిల్లాలో గురుకుల పాఠశాలలో అంజలి, కీర్తన 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు పైగా 50 మంది విద్యార్థులు అనారోగ్యం బారిన పడితే కనీసం బ్లడ్ టెస్ట్ చేసి వీళ్ళకి ఏ రోగం ఉందని చెప్పి తెలియజేయడానికి కూడా అక్కడ ఏఎన్ఎంలు లేరు, డాక్టర్లు లేరు, సక్రమైన వసతులు లేవు. ఈ గిరిజన శాఖ మంత్రి అలాగే స్త్రీ శిశు శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మంత్రి గారు సంధ్యారాణి గారు మొట్టమొదటి సంతకం ఆశ్రమ పాఠశాలలో గురుకుల పాఠశాలలో ఏఎన్ఎం నియమిస్తామని చెప్పి పెట్టారు. ఇప్పటికీ సంవత్సరంన్నర పాటు ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి అయ్యింది. ఈ వేళకి కూడా ఒక్క ఏఎన్ఎంను కూడా నియమించకపోవడం గిరిజన విద్యార్థులపైన, గిరిజన ఆశ్రమ పాఠశాలపైన, గురుకుల పాఠశాలపైన, వాళ్ళ ఆరోగ్యం పైన గిరిజన మంత్రికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది తేటతలం అవుతుంది. ఇప్పటికైనా ఆశ్రమ పాఠశాలలో అలా గురుకుల పాఠశాలలో ఏఎన్ఎంలను, వైద్య అధికారులను నియమించాలని చెప్పి సిఐటియు డివిజన్